ఉంటే చాలు అసలు హీరో కంటే కూడా కోసరి హీరో ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది ఈ మధ్య. మార్కెట్ కోసమో ఇతర భాషల్లో క్రేజ్ కోసమో ఎవరో ఒక స్టార్ హీరోని దించడం కామన్ అయిపోయింది. అయితే కాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం తెలుగులో అలాంటి ప్రయోగం చేయబోతున్నారు అన్న న్యూస్ ఫిలిం రౌండప్ లో హాట్ టాపిక్ గా మారింది. కాంతార చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూతకోళ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. సినిమా విడుదలైనప్పుడు ఎవ్వరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం కన్నడలోనే సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ వారం తర్వాత మిగిలిన భాషల్లో ఈ సినిమా విడుదలై ఒక సంచలనం క్రియేట్ చేసింది. ఆ విజయం స్ఫూర్తితో ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 తీసుకొస్తున్నారు మేకర్స్. కాంతారాను మించి ఈ సినిమా ఉంటుందని ప్రచారము చేస్తున్నారు. అయితే ఆ మాట నిలబెట్టుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో కొన్ని స్పెషల్ రోల్స్ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన భాషల్లో స్టార్డమ్ నటులను తీసుకోవాలని అనుకుంటున్నారట. అలా టాలీవుడ్ నుంచి మాత్రం ఒక పవర్ఫుల్ హీరోను తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి అదెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ అని గాసిప్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. కాంతారా ప్రీక్వెల్ను నెంబర్ బిఫోర్ అనేలా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్తో పాటు స్టార్ హీరోలను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే హీరోల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాజాగా మరో పాన్ ఇండియా హీరో రంగంలోకి దిగుతున్నట్లు కాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇంపార్టెంట్ రోల్ కోసం గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ని తీసుకునేందుకు ఆ మూవీ మేకర్స్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారము జరుగుతోంది. ఇటీవలే కర్ణాటకకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ డాక్టర్ ప్రశాంత్ నీల్తో పాటు అలాగే కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిని కలవటం ఇందుకు సాక్ష్యమని అంటున్నారు. ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, కాంతారా ప్రాజెక్టులో తారక్ కూడా ఒక భాగం కాబోతున్నాడని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కాకపోయినా కాంతారా ప్రీక్వెల్లో తప్పకుండా ఒక టాలీవుడ్ హీరో అయితే కనిపించబోతున్నట్లు బలమైన టాక్ వస్తోంది. అయితే ఎన్టీఆర్ ఓకే చేశాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాంతార లాంటి ప్రాజెక్టులో ఎన్టీఆర్ కనిపిస్తే మాత్రం ఆ సినిమాకు మరింత మేజర్ ప్లస్ పాయింట్గా నిలుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం దేవర వార్ మూవీలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1తో 4వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నాడు రిషబ్ శెట్టి. సుమారు 4 శతాబ్దాల పాటు ఉత్తర కర్ణాటకను పాలించిన కదంబ రాజవంశీయుల కాలంలోకి వెళ్లబోతున్నట్టు, కదంబ రాజ్యంలో పుట్టిన ఒక యోధుడిని చాప్టర్ 1లో పరిచయం చేయబోతున్నట్లు హింట్ ఇచ్చేశారు. యోధుడి రూపంలో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. కండలు తిరిగిన శరీరం, పొడుగాటి జులపాలు, గుబురు గడ్డంతో మహాశివుడి రూపంలో యోధుడు దర్శనమిచ్చాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్లో శత్రువులను చీల్చి చెండాడుతూ నిలబడ్డాడు. మొత్తం మీద కాంతారా ప్రీక్వెల్ను గట్టిగా ప్లాన్ చేస్తున్న రిషబ్ శెట్టి పాన్ వరల్డ్ రేంజ్ అయ్యేలా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్తో పాటు మొత్తం మీద ఈ సినిమాని 7 భాషల్లో సిద్ధం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.